ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ వీడియోలో కరీంనగర్లో జరుగుతున్నటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు ఎంతవరకు వచ్చాయో వీడియో చెప్తున్నాను. వీడియోగా స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. పనులు ఆల్మోస్ట్ పూర్తి అవడానికి వచ్చాయి. మరికొద్ది రోజుల్లోనే మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 26 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ పనులు అనేటివి పూర్తి కావడానికి వచ్చాయి ఫ్రెండ్స్. అవును, మీరు విన్నది నిజమే. 2023 ఆగస్టులో ప్రారంభమైనటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. లాస్ట్ టైం మీరు వీడియోలో చూసినప్పుడు ఇక్కడ కలరింగ్ వర్క్స్ అనేది ప్రారంభం కాలేదు. స్టేషన్ బిల్డింగ్ సంబంధించినటువంటి కలరింగ్ వర్క్స్ అనేది ఇప్పుడు ప్రారంభమయ్యాయి. 20% ఆఫ్ ద కలరింగ్ వర్క్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మనం స్టేషన్ ముందున్నాం. ఇది మీరు చూసినది పాత స్టేషన్ బిల్డింగ్. ఈ స్టేషన్ బిల్డింగ్ ఏమాత్రం కూర్చోకుండా దీని పక్కనే కొత్త బిల్డింగ్ స్టేషన్ బిల్డింగ్ నిర్మించారు. ఇప్పుడు అదే మీకు చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కలరింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేషన్ లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను వర్క్స్ అనేది ఎంతవరకు వచ్చాయనేది. నా లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఇక్కడ స్టేషన్ ముందు సీసీ రోడ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సీసీ రోడ్ అనేది మీరు చూస్తున్నటువంటిది ఇది వన్ వే. ఇది మనం స్టేషన్ ముందు ఎవరైతే వెహికల్స్ మీద వస్తారో వాళ్ళు అటు నుంచి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇప్పుడు ఇటు నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఎంట్రీ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్. ఇది ఇటు నుంచి వచ్చిన వెహికల్స్ అనేది ఇలా స్టేషన్ ముందు నుంచి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జిట్. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు ఉన్నటువంటి ఏదైతే ఎంట్రన్స్ పోర్టికో ఉందో ఈ స్టేషన్ మొత్తానికి హైలైట్గా ఉండబోతుంది. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ముందు ఉన్న పోర్టికో. ఇది లాస్ట్ టైం ఇంతవరకు వర్క్స్ అనేది జరగలేదు. ఇప్పుడు పోర్టికో వర్క్స్ అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. దాని సీలింగ్ చూస్తున్నారు ఎంత బాగుందో కదా. ఇది మన స్టేషన్ బిల్డింగ్ లోపల ఫ్రెండ్స్. ఇది స్టేషన్ బిల్డింగ్ లోపల కూడా ఆల్రెడీ సీలింగ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్లోరింగ్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. కింద ఇంకా ఫినిషింగ్ అనేది జరగాల్సి ఉంది. ఇది మీరు చూస్తున్నది కరీంనగర్ స్టేషన్ బిల్డింగ్ ఉన్నటువంటి సీలింగ్ వర్క్స్. ఇది కొత్త బిల్డింగ్ యొక్క సీలింగ్ వర్క్స్ ఎంత బాగుందో కదా. ఇంతవరకు ఇప్పుడు దాదాపు ఏ స్టేషన్లో చూడలేదు ఫ్రెండ్స్. మీ దగ్గర స్టేషన్లో చూస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు నేను సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాను. కరీంనగర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 ఈ 3 ప్లాట్ఫామ్స్ పైన వాటర్ కనెక్షన్ అనేది అన్నిటికీ ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్. కానీ వాటర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. నేను ప్రెస్ చేస్తున్నాను. వాటర్ అయితే రావట్లేదు. ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు కానీ ఇంకా వాటర్ అయితే సప్లై అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చేది సమ్మర్ కాబట్టి మనకు మస్ట్ అండ్ వెరీ నీడీ థింగ్ ఇది వాటర్ అనేది. కాబట్టి ఎంత తొందరగా వాటర్ వస్తే అంత బాగుంటుంది ప్యాసింజర్ కూడా. ఇక్కడ ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో చూసినప్పుడు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ సెకండ్ మీద ప్లాట్ఫామ్ థర్డ్ మీద రూఫ్ టాప్ వర్క్స్ అనేది ఇంకా షీట్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం షీట్ మొత్తం వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఇక్కడ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఏదైతే రూఫ్ టాప్ ఉందో దానిపైన షీట్స్ అనేది మొత్తం వచ్చేసాయి. ఇక్కడ వర్క్స్ అనేది ఈ ప్లాట్ఫామ్ 2 మీద ప్లాట్ఫామ్ 3 మీద ఇక్కడ వరకు అయితే షీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క అప్డేట్ నెంబర్ 9 ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్లో 8 అప్డేట్స్ వచ్చాయి. కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి 2023లో ఆగస్టులో ప్రారంభమైనటువంటి ఈ పనుల వీడియోస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్ టు డేట్ మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరినీ మరొకసారి సబ్స్క్రైబ్ చేస్తుందా కోరుచున్నాను. మన లాస్ట్ టైం మీరు చూసినప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మొత్తం షీట్స్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్, ఈ లెఫ్ట్ సైడ్ అనేది సెకండ్ అండ్ రైట్ సైడ్ అనేది థర్డ్ ప్లాట్ఫామ్. ఈ 2 ప్లాట్ఫామ్ మీద షీట్ వర్క్ అనేది కంప్లీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ వరకు ఏదైతే రూఫ్ టాప్ వర్క్స్ ఉన్నాయో ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఈ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాయి. అలాగే స్టేషన్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ 1 పైన కూడా ఈ రూఫ్ టాప్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ వర్క్స్ అనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనం ఎలివేటర్ నెంబర్ 2 వరకు వెళ్తున్నాం. ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉన్నటువంటి లిఫ్ట్ నెంబర్ 2 మన స్టేషన్లో ఉన్నటువంటి 2 లిఫ్ట్లు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మన లాస్ట్ వీడియో చెప్పుకున్నాం కదా 2 ఎలివేటర్లు. ఆ 2 లిఫ్ట్లలో ఇది ఎలివేటర్ నెంబర్ 2 అంటే లిఫ్ట్ నెంబర్ 2 ఇది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఉంటుంది. ఇది మీరు చూస్తున్నది ఆల్రెడీ లాస్ట్ వీడియో మనం ఎలా చూసామో ఆ వర్క్స్ అనేది ఇంతవరకు వచ్చాయి. ఇప్పటివరకు ఇక్కడ జరుగుతున్న పనులు ఇవే. ఇది ఎలివేటర్ నెంబర్ 2, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఎలివేటర్ నెంబర్ 2. దీని వర్క్స్ ఇంతవరకు వచ్చాయి. అలాగే దీని పక్కనే మనకి ఎస్కలేటర్ నెంబర్ 2 ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఉందో ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఉందో దానిపైన మనకి ఎస్కలేటర్ నెంబర్ 2 వస్తుంది. వాటి పైన కూడా మనం లాస్ట్ వీడియో చూసాము ఎంతవరకు వచ్చాయనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఎస్కలేటర్ నెంబర్ 2, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఎస్కలేటర్ నెంబర్ 2 ఇదే. మీరు చూస్తున్నారు కదా వర్క్స్ అనేది ఇంతవరకు వచ్చాయి. 90% ఆఫ్ ద వర్క్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఎస్కలేటర్ వర్క్స్ అనేది మీరు చూస్తున్నది ఇది ఎస్కలేటర్ నెంబర్ 2. ఇది
ఈ ఎస్కలేటర్ నెంబర్ 2 పైన ఆల్రెడీ రూఫ్ టాప్ వర్క్స్ అనేది కూడా ఆల్మోస్ట్ పూర్తవడానికి వచ్చాయి. నేను లాస్ట్ వీడియోలో చూసినప్పుడు దీనిపైన రూఫ్ టాప్ వర్క్స్ అనేది ఇంకా పూర్తి కావలేదు. ఇప్పుడు దానిపైన మొత్తం షీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా మనకి ఈ ఎస్కలేటర్ 2 అనేది అందుబాటులోకి వచ్చింది. ఇంకొక 10% ఆఫ్ ద వర్క్స్ అయిపోయిన తర్వాత మనకి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఇది మన కొత్త స్టేషన్ బిల్డింగ్. స్టేషన్ బిల్డింగ్ పైన మన నేషనల్ ఫ్లాగ్ ఎంత బాగుంది కదండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రస్తుతానికి కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి పనులు నెంబర్ 1 వచ్చేసి స్టేషన్ బిల్డింగ్ సంబంధించినటువంటి కలరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే స్టేషన్ బిల్డింగ్లో ఫ్లోరింగ్ వర్క్స్, సీలింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టేషన్ బిల్డింగ్ మొత్తం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అలాగే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 పైన ఎలివేటర్ నెంబర్ 1 అండ్ ఎస్కలేటర్ నెంబర్ 1 పనులు జరుగుతున్నాయి. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3కి సంబంధించినటువంటి ఫ్లోరింగ్ వర్క్స్, రూఫ్ టాప్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే ఎలివేటర్ నెంబర్ 2, ఎస్కలేటర్ నెంబర్ 2 వర్క్స్ కూడా ఆల్మోస్ట్ వర్క్స్ అనేది అయిపోవడానికి వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క రినోవేషన్ పనులు అన్నీ పూర్తి చేసుకొని ఈ ఏప్రిల్లోనే మనకి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ప్రయాణికులందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పుడు మనం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన ఇంతకుముందు మనకి ఫెన్సింగ్ అనేది లేదు. ఇప్పుడు మాత్రం ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన మనకి ఫెన్సింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు చూసిన ఇదే ఫ్రెండ్స్, ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన వచ్చినటువంటి ఫెన్సింగ్ ఇది. ఈ పనులు అనేటివి ఇటీవలే పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ ఫెన్సింగ్ అనేది వేశారు. ఇప్పుడు 2 పక్కల వచ్చింది మనకి ఫెన్సింగ్ అనేది. మీకు ఆ పక్క కూడా చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన వచ్చినటువంటి ఫెన్సింగ్ ఇది. మీరు చూసినారా 2 పక్కల వచ్చింది మనకి ఈ ఫెన్సింగ్. పూర్తయిన ఈ ఫెన్సింగ్ పనులతో మన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పనులు మొత్తం పూర్తయిపోయాయి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్లో. ఇప్పుడు మనం వెళ్తున్నది ఎలివేటర్ నెంబర్ 1 దగ్గరికి. మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 పైన ఉన్నటువంటి లిఫ్ట్ నెంబర్ 1 ఇదే ఎలివేటర్ నెంబర్ 1 ఇది. ఇది మనకు ప్లాట్ఫామ్ 1 పైన వస్తుంది. ఇప్పుడు వీటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. మనం లాస్ట్ వీడియో చూసినప్పుడు వర్క్స్ ఇంతవరకు వచ్చాయని మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోజు వరకు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు 5th ఫిబ్రవరి 2025 వరకు జరిగిన పనులు ఇవే ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్లో. ఇప్పుడు ఎలివేటర్ నెంబర్ 1 దీని పక్క నుంచి మనం ముందుకు వెళ్తే ఇప్పుడు మనం ఎస్కలేటర్ నెంబర్ 1 వద్దకు వెళ్తాం. మనం కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి ఎస్కలేటర్ నెంబర్ 1 ఇదే ఫ్రెండ్స్. దీని పనులు కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది 2nd and 3rd ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రూఫ్ టాప్ వర్క్స్. ఇప్పుడు ఆల్రెడీ షీట్ వర్క్ చూసారు కదా మీరు. నా లాస్ట్ వీడియో చూడండి. ఈ షీట్ వర్క్ అనేది అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మీకు షీట్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 90%. ఇంకొక 10% మాత్రమే ఇక్కడ మిగిలింది. మీరు చూస్తున్నారు కదా. ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన కొంతవరకు మిగిలింది ఈ షీట్ వర్క్ అనేది. ఇప్పుడు మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన మీరు ఇందాక చూసారు కదా. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన జరిగినటువంటి ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రూఫ్ టాప్ వర్క్స్ అనేది మొత్తం షీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ 1 పైన ఎక్స్టెండ్ చేస్తారు అది రూఫ్ టాప్ వర్క్ అనేది. మీకు కిందికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ప్లాట్ఫామ్ 1 పైన జరుగుతున్నటువంటి రూఫ్ టాప్ వర్క్స్ ఏదైతే ప్లాట్ఫామ్ వర్క్స్ ఉన్నాయో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఏదైతే ఈ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఈ 3 ప్లాట్ఫామ్ పైన మనకి ఈ రూఫ్ టాప్ వర్క్స్ అనేది షీట్ వర్క్ అనేది జరుగుతున్నది. ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఇటీవల ప్రారంభమయ్యాయి ఈ పనులు అనేటివి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిపైన మనకి షీట్ అనేది రావాల్సి ఉంది. ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది నేను కిందికి వెళ్ళి చూపిస్తాను మీకు. నేను వీటిపైన మనకి షీట్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఆల్రెడీ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఏదైతే మనకి ఐరన్ సీటింగ్ వచ్చిందో ఇక్కడైతే మనకి ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన రావాల్సి ఉంది సీటింగ్ అనేది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో కూడా రావాల్సి ఉంది. ఇంకా సీటింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంది. ఓన్లీ ప్లాట్ఫామ్ వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఫ్లోరింగ్ పైన ఫినిషింగ్ అనేది రావాల్సి ఉంది. అలాగే స్టేషన్ బిల్డింగ్ సంబంధించినటువంటి కలరింగ్ వర్క్స్ కూడా పూర్తి కావాల్సి ఉంది. ఒకసారి ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత మనకి కొత్తగా మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన జరుగుతున్నటువంటి రూఫ్ టాప్ వర్క్స్ షీట్కి సంబంధించినటువంటి వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పాను కదా. అవే వర్క్స్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆ చివరిని కూడా ఈ పనులు జరుగుతున్నాయి. మీరు అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కరీంనగర్ ప్లాట్ఫామ్ 1 పైన ఉన్నటువంటి ఎస్కలేటర్ నెంబర్ 1 ఇది. దీని పనులు కూడా ఆల్మోస్ట్ 90% పనులు అనేది పూర్తి అయిపోయాయి. మీరు చూస్తున్నారు కదా. దీనిపైన కూడా రూఫ్ టాప్ మనకు వచ్చేసింది. మనకి ఏదైతే షీట్ ఉందో ఆ షీట్ వర్క్ అనేది దీనిపైన కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన జరుగుతున్నటువంటి రూఫ్ టాప్ వర్క్స్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రైలింగ్ వర్క్స్ అయిపోయాయి. మనకి దీనిపైన షీట్ వర్క్స్ అనేది రావాల్సింది. షీట్ వర్క్ అనేది కావాల్సింది ఇక్కడ మనకి. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ లేదు ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కొత్తగా వేశారు. ఇప్పుడు వీటిపైన మనకి షీట్ అనేది రావాల్సి ఉంది. మీకు ఆ చివరి దాకా తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదంతా నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 పైన ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న పనులన్నీ ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 పైన జరుగుతున్నాయి. ఇప్పుడు ప్యాసింజర్ కూర్చోడానికి వీలుగా వీటిని ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇక్కడ మనకి సీటింగ్ అనేది ఆల్రెడీ పాత సీటింగ్గా ఉంది, కానీ దానిపైన మనకి రూఫ్ టాప్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన. ఇంతకుముందు అనేది ఇవి ఇక్కడ లేవు, ఇప్పుడు ఇవి ఇటీవలనే ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ పనులు అనేటివి పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఈ చివరికి వచ్చాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను నేను. అక్కడ మొదలైనటువంటి షీట్ వర్క్ అనేది ఇప్పుడు ఇక్కడ వరకు కూడా రావాల్సి ఉంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇప్పుడు మనకు షీట్ వర్క్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన. ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఈ షీట్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఈ షీట్ వర్క్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంది. ఈ మొత్తం పనులు పూర్తయితే మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది కొత్తగా అందుబాటులోకి రానుంది. ఇప్పుడు మీరు చూసిన ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాను. ఇక్కడ కొంతవరకు బ్యాన్స్ ఉంది. ఇక్కడ షీట్ వర్క్ అనేది రావాల్సి ఉంది ఇటు చివర. ఇటు పక్కన అయితే ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయిన అది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇది మొత్తం ఓపెన్ ఏరియా అంతా. ఇక్కడ ఏం మనకి రూట్ ఆఫ్ వర్క్స్ అనేది ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనకి జరగట్లేదు. ఇక్కడ ఇప్పుడు మనకు ఉన్నది మాత్రం ఇప్పుడు ఏదైతే బ్యాన్స్ ఉందో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు మనకి షీట్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన వర్క్స్ అనేది ఇక్కడ వరకు జరగాల్సి ఉంది. ఇక్కడ కూడా వాటర్ సప్లై జరగట్లేదు. మీరు చూసారు కదా, ఇది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి ట్యాప్ కనెక్షన్ ఇది. ఇక్కడ మనకి వాటర్ అనేది ఇక్కడ కూడా మనకి రావట్లేదు. ఇప్పుడు దీనిపైన మనకి షీట్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మనకి సీటింగ్ అనేది మీరు చూస్తున్నారు కదా, సీటింగ్ రెండు వైపులా ఎక్కడ లేదు. ఈ సీటింగ్ వర్క్ అనేది కూడా ఇక్కడ జరగాల్సి ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. మీరు కింద వచ్చిన ఫ్లోరింగ్ పైన కూడా ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఫినిషింగ్ అనేది ఇంకా వర్క్స్ అనేది పూర్తి అవ్వలేదు. ఈ ఫినిషింగ్ వర్క్స్ అయినాక మొత్తం 2 ప్లాట్ఫామ్స్ మనకి అందుబాటులోకి వస్తాయి. ఈ ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 పైన ఈ షీట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత ముచ్చటగా ఉందో. ఈ షీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చూస్తే చాలా అంటే చాలా బాగుంది. నీట్గా ఉంది. వెరీ క్లీన్గా ఉంది కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇలాగే ఇంకా ముందు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఒక్కసారి ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య కూడా పెరగనుంది. ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్కు రైళ్ల జాతర. ఎందుకంటే ఒక పక్క మనకి కాజిపేట్ బైపాస్ రోడ్ పనులు పూర్తిరవానికి వస్తాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత మనకి కరీంనగర్ మీదుగా వెళ్లాల్సిన సాయినాథ్ షిర్డీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండబోతుంది. మన లాస్ట్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ యొక్క పనులు మొత్తం పూర్తయిన తర్వాత మనకి హైదరాబాద్ కూడా డైరెక్ట్ కనెక్టివిటీ వయా సిద్దిపేట మీదుగా కూడా ఉండబోతుంది. ఇప్పటి నుంచి మన కరీంనగర్ మీదుగా బయలుదేరాల్సిన ట్రైన్ల సంఖ్య కూడా చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్కు రైళ్ల జాతర. త్వరలో ప్రారంభోత్సవం సిద్ధమవుతున్న మన కరీంనగర్ రైల్వే స్టేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.